మహారథి జానకి దగ్గరకు వచ్చి జానకి దగ్గర నిలబడి తనైతే కొద్దిగా డబ్బునైతే ఇస్తూ ఉంటాడు. ఇక ఆ డబ్బును చూపించి అక్కడ ఉన్న జానకిని మురిపిస్తూ ఉంటాడు. అది చూసి జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మహారథి అయితే ఆ డబ్బు చూపించి జానకితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు లైఫ్లోనే ఇంత డబ్బును చూసి ఉండలేవు కదా, అందుకే నేను ఈ డబ్బు ఎందుకు తీసుకువచ్చానో తెలుసా, నువ్వు కేసుని వాపస్ తీసుకుంటే ఈ డబ్బు నీకే సొంతం అవుతుంది, లేదా 25 సంవత్సరాల క్రితం నువ్వు ఓడిపోయినట్టే ఇప్పుడు కూడా ఓడిపోతావు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. ఓడిపోవడం ముఖ్యమా, ఈ డబ్బు తీసుకొని లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయడం ముఖ్యమా, ఏది కావాలో నువ్వే ఎంచుకో. ఎందుకంటే ఈ డబ్బు కానీ నువ్వు ఇప్పుడు పుచ్చుకున్నావంటే కేసుని వాపస్ తీసుకుంటేనే ఇస్తాను. అలా అయితే నువ్వు కేసు వాపస్ తీసుకుంటే ఇక నీకు మాకు ఎలాంటి గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. నువ్వు ఈ డబ్బు తీసుకుని వెళ్ళి హ్యాపీగా దర్జాగా బ్రతకవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న జానకి అయితే, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను మహారథి, ఎలా కనిపిస్తున్నాను, అసలు డబ్బు తీసుకుని డబ్బు కమ్ముడుకు పోయే మనిషిలా కనిపిస్తున్నానా, నా కొడుకు కోసం నేను ఇంతలా దిగజారుతానని నువ్వు అనుకున్నావా, అస్సలు అనుకోకు. ఎందుకంటే నాకు నా కొడుకే ముఖ్యము, ఈ డబ్బు ముఖ్యం కాదు. నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను, నేను ఇలాంటి డబ్బుకు అమ్ముడుకు పోను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే మహారథి అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న జానకి అయితే, నువ్వు ఇంకొకసారి ఇలా డబ్బు చూపించి ఆశలు పెట్టావంటే మర్యాదగా ఉండదు. నేను ఎలాగైనా సరే నా కొడుకును బయటకు తీసుకువచ్చేలా చేస్తాను, అది నీ కోడలు గీత సహాయంతోనే నా కొడుకు బయటకు వచ్చేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి జానకి మహారథికి వార్నింగ్ ఇస్తుంది. అది వినగానే మహారథి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. If you like this video, please like, share and subscribe friends. Thanks for watching.